ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయము దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట నా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు లేఖన భాగం మనం చదువుదాం. మీకా 7వ అధ్యాయము 15వ వచనము. ఐగుప్తు దేశముల నుండి మీరు వచ్చినప్పుడు జరిగినట్లుగా నేను జనములకు అద్భుతములను కనపరుతును. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, చాలా వందల సంవత్సరాలు ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నప్పుడు వారిని బానిసత్వంలో నుంచి దేవుడు విడిపించి ఏం చేశాడు అని అంటే, అక్కడ మాట ఇస్తున్నాడు కదా, నేను వారిని విడిపించాను, జనుల్లో అద్భుతాలు కనపరిచాను అంటాడు. అంటే అప్పటి వరకు అద్భుతంగానే వారి జీవితాల్లో ఒక నూతన మలుపు తిప్పే ఆశీర్వాదం కానీ ఇశ్రాయేలీ జీవితంలో లేదు. కానీ దేవుడు ఏమైతే ఉదయం సెలవిస్తున్నాడు అని అంటే, నేను ఐగుప్తులో నుంచి నా బిడ్డలను ఇశ్రాయేలు బయటకు నడిపించినప్పుడు ఎన్ని అద్భుతాలు అయితే జరిగినాయో అవే మరలా మీ పక్షాన జరగబోతున్నాయి అన్నాడు. ఈరోజు మీరు కూడా వినండి. ఈ సంవత్సరం ఎండింగ్లో నువ్వు ఇంకా ఏ బంధకాల్లో ఉండి, ఏ శ్రమల్లో ఉండి, నువ్వు అప్పగించబడి నువ్వు ఇశ్రాయేలు వలె ఏ బానిసత్వపు గుంపులో నువ్వు ఉన్నావో నాకు తెలియదు, కానీ ఈ ఉదయం ప్రభు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? నేను నిన్ను విడిపిస్తున్నాను, నేను నిన్ను గొప్ప చేయబోతున్నాను. నేను ఎలాగైతే ఐగుప్తులో నుంచి ఇశ్రాయేల్ని విడిపించి వారి మధ్య అద్భుతాలు కనపరిచానో అలాంటి అద్భుతాలు మీరు చూస్తారు అంటున్నాడు. నిజంగా చూడండి, ఈ ఉదయం గొప్ప శుభవార్త ఏంటి అంటే, నువ్వు బంధించబడిన ప్రతి సమస్య నుంచి, ప్రతి కష్టం నుంచి ఈరోజు విడుదల రాదు అనుకుంటున్నావు, కానీ దేవుడు ఏం సెలవిస్తున్నాడు తెలుసా? నేను ఐగుప్తులో నుంచి ఇశ్రాయేల్ని నడిపించి అద్భుతాలు చూపించాను కదా, ఇశ్రాయేల్ అద్భుతాలు చూశారు కదా, నేను అనుగ్రహించిన మహిమను వారు పొందుకున్నారు కదా. అలాగే ఈ ఉదయం నువ్వు కూడా ఇశ్రాయేల్ వలె ఐగుప్తు వంటి పరిస్థితుల్లో నువ్వు కూడా బంధిపడి ఉంటే, ఒకవేళ నీ అప్పును బట్టి, నీ వ్యాధిని బట్టి, నీ బాధను బట్టి, నీ శ్రమను బట్టి, నీ వ్యతిరేకతను బట్టి నువ్వు బంధించబడి ఉన్నావు. అది దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ బంధకాలను తెంచుతాను అంటున్నాడు. నీ మధ్య నేను మరలా అద్భుతాలు కనపరుస్తాను అంటున్నాడు. దేవుడు నా జీవితంలో అద్భుతం చేయలేదు అనుకుంటున్న మన జీవితాల్లో, నీ జీవితంలో దేవుడు సెలవిస్తున్నాడు తెలుసా? ఈరోజు అద్భుతాలు చూడబోతున్నారు, అద్భుతాలు కనపరచబోతున్నాడు. అలాంటి అద్భుతాలు నిశ్చయంగా మీరందరూ యేసు నామంలో పొందుకుందురుగాక. దేవానికి వందనాలు. ఎంతమంది అయితే నీ మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళందరి జీవితాల్లో అనేక రకమైన అద్భుతాలు జరుగునుగాక. ఆమేన్, ఆమేన్.